ఈ రోజు వంట ఏంటంటే చికెన్ ఫ్రై. ఓన్లీ మంచింగ్ లో కాదు, మ్యారినేషన్ కి కంపల్సరీ పెరుగు కావాలి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మ్యారినేట్ చేసిన తర్వాత సూపర్ ఉంటది. ఏంది వాసు తిడుతున్నావా? అందంగా ఉంటావు బుజ్జి నువ్వు తిడుతుంటే. ఆపులే. ఇంటికి అందం ఇల్లాలు, హోటల్కి అందం. జీడిపప్పు ఎందుకు వేస్తారో నాకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకు? ఫైనల్ టచ్ అప్లు ఉంటాయి కదా మీకు. చూడటానికి భలే ఉంది తింటే కదా. నిజం చెప్పులే వాసు, ఎలా ఉంది? నిజం చెప్పు. సూపర్ ఉంది. ఇలా ఉంది. హలో 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 హలో, ఇలా స్క్రోల్ చేయమాకండి. వెల్కమ్ టు బుజ్జమ్మ వంట వాసుకి తంట. ఈ రోజు వంట ఏడి వాసు, ఏంటి దాచుకున్నావు? నడు, నువ్వే చేయాలి. స్టార్ట్ చేసావు కదా. ఇక్కడ ఉంటా. సరే ఉండు. ఈ రోజు వంట ఏంటంటే చికెన్ ఫ్రై. ఇది ఓన్లీ మంచింగ్ లో కాదు. ఏముందిలే ఇంకా పడుకో. అర్థమైందా? చికెన్ ఫ్రై రైస్ లో కూడా తినే విధంగా అనమాట. మ్యారినేట్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. ఫస్టే కడిగి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ సరిపడినంత. 1.5 టేబుల్ స్పూన్ కారం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కర్డ్. మ్యారినేషన్ కి కంపల్సరీ పెరుగు కావాలి. బఫెలో పెరిగే బాగుంటది వాసు. దీనిలోకి 1 కప్పు, టోటల్ గా 1 స్మాల్ కప్. ఓకే. కొంచెం గరం మసాలా అంటే 1/2 టేబుల్ స్పూన్. ఓహో, అందుకే నా గరం గరం ఉంటావు. గరం మసాలా అదేలే చెప్పు. ఓకే, ఇవన్నీ కలుపుదాము. ఇవి కలిపిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. సరేనా? ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మ్యారినేట్ చేసిన తర్వాత సూపర్ ఉంటది కర్రీ. ఫ్రై చికెన్ ఫ్రై. ఓకేనా? మర్చిపోలే వాసు. నా ప్రేమలో మునిగిపోయి మర్చిపోయి అట్లా. సరేగా నువ్వు పాట పాడు నీ గురించి. ఏం పాడతా? ఏం పాడతావు? ఏంది వాసు తిడుతున్నావా? తిట్టడం కాదే, నాకు హిందీ రాదని తిడుతున్నట్టున్నావు. బహారం ఫూల్ బరసావు అంటే మేఘాలారా వర్షించండి నా ప్రేయస్ వస్తుందని. నీ అనకమ్మా. ఓకే, ఇచ్చింది. రేపు హిందీలో తిట్టవచ్చు. అయితే నిన్ను కాదమ్మా, నువ్వు ఓకేనా? ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. సరేనా? పెట్టు. ఓకే. ఏందో ఇది, రేపటి నుంచి ఇది చేయాలా? నేను ఏదో బిల్డప్ చేద్దాం, లేదా బయట హోటల్ తీసుకొద్దాంలే. 1 hour later. వాసు, చికెన్ తీసుకురా. ఇంత చికెన్ ఉంటే ఏమో, ఇంత మటన్ ఉంటే ఏమో. మటన్ లేదు కానీ ఓన్లీ చికెన్. కడుపులు బిడ్డలు సల్లంగుండా తొందరగా వండి పెట్టవే తల్లా. పాడమంటే పాడతాడు. ఓకేనా? ఆయిల్ ఇటు నేను వేస్తాను. ఎంత వేయాలి ఇప్పుడు ఆయిల్? ఆయిల్ మన ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. మరీ కొంచెం వేసుకుంటే కొంతమంది డైట్ అని అనుకుంటాం కానీ కొన్ని కర్రీస్ కి మాత్రం ఆయిల్ కొంచెం పడుతుంది. ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా దీనిలో ఆయిల్ వేసిన తర్వాత జీడిపప్పు వేయించుకున్నాం వాసు. తినటం కాదు, చేయటం నేర్చుకో. ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. అందంగా ఉంటావు బుజ్జి నువ్వు తిడుతుంటే. ఆపులే. ఇక్కడ పడేవాళ్ళు నీ ఓవర్ యాక్షన్ నిజమే అనుకుంటారు చూసేవాళ్ళు. నిజమే కదా. వంట చేయమంటే నువ్వు రేపు నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చుకోపో. చేసి పెడతావా? ఇంటికి అందం ఇల్లాలు, హోటల్కి అందం. ఇంటెలిజెంట్ ఫెలో. ఎక్కడైనా నీకు నువ్వు అనువదించుకుంటావే. ఓకే, జీడిపప్పు ఫ్రై అయింది వాసు. ఇవి తీద్దాము, పక్కన పెట్టుకుందాము. ఫైనల్ గా గార్నిషింగ్ బాగుంటాయి ఇవి. ఓకేనా? నెక్స్ట్ చికెన్ వేయి.
కలుపు కలుపు. ఇంతేనా? అదే ఇంకా ఏదో పెద్ద బ్రహ్మ విద్య అనుకున్నాం. అదే చేయి, నువ్వు చేయి. ఇదిగో ఏముంది, ఆయిల్ వేసావు. అయిపోయిందా ఇంకా? తిను. అక్కడ కాదుగా, మూత పెడితే అది ఉడుకుద్ది. అవునులే. ఇందులో ఏం వేసాము, ఎంత క్వాంటిటీ అర్థమైందా నీకు? ఇందాక ఉప్పు వేస్తేవి, పింక్ సాల్ట్ వేస్తేవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేవి, ఓకే, మరి కారం వేస్తేవి. కానీ దీనివల్ల ఏంటి తొందరగా అంటే అడుగంట. అంటే ఇది సెరామిక్ ఏంటంటే నాన్ స్టిక్ వాడొద్దు కదా, నాన్ స్టిక్ కన్నా ఇది బెటర్ అన్నమాట. అందుకని ఇది అడుగంటది, ఇది అస్సలు అడుగంటదు. చాలా బాగుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ, హ్యాండ్ తో కూడా చేయొచ్చు తెలుసా వాసు. తొందరగా ఉడుకుద్ది, క్లీనింగ్ ఈజీ, హెల్త్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ నువ్వు చేస్తావని. ఒక 15 minutes ఫ్రై అవ్వాలి వాసు, ఓకేనా? 15 minutes ఫ్రై అవ్వాలి. 15 minutes later. వాసు 10 minutes అయిపోయింది కదా చికెన్ అయిపోయి. జుట్టు సరి చేసుకో స్వామి, వీడియోలో అందరు చూస్తారు. పెళ్లికి ముందు నేను ఎట్టున్నాను, మీసాలు ఇట్లా వేసి జుట్టు ఎట్లా వేసి ఎట్లా పెడితే నువ్వేగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడే నువ్వు జుట్టు సరి చేసుకుంటావు. అందరికి కనపడాలి కదా వాసు వీడియోలో అందంగా, ఓకేనా? ఇప్పుడు చికెన్ 10 minutes అయిపోయింది. పాట పాడతావు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఏం పాట పాడతావు? నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. అది నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా కాదు, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, ప్రాణం విలవిలా. ఆల్రెడీ ఏది చెప్పినా కష్టమే నీతో, అన్ని సెటైర్లు వేస్తావు. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం వేసే. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, పుదీనా వేయటం కూడా నేర్పించాలా? మరి పచ్చిమిర్చి ఓకే, అయిపోయింది కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క 5 to 10 minutes మళ్ళీ అంటే ఆనియన్స్ కొంచెం చికెన్ కి పట్టాలి కదా వాసు, ఆ టేస్ట్ సూపర్ ఉంటది. నువ్వే అంటావు చూడు. 10 నిమిషాలు చూస్తా. ఓకే, నేను ఎప్పుడు టైం గుర్తు పెట్టుకుంటా. 20 నిమిషాలు ఉడకపోతే నీ ఇష్టం. అట్నే పచ్చి బీక తిందావా? నాకేం తెలుసు, నువ్వు 20 minutes చెప్పినావు. మా టీచర్ ఏది చెప్తే అదే. ఓకే, 10 minutes later. అయిపోయిందేమో చూద్దామా? దగ్గరకు అయిపోయింది కదా, ఫ్రై రెడీ. వాసు జీడిపప్పు వేయాలి గార్నిషింగ్ కి కొంచెం. ఇదిగో వేసుకోవచ్చు, దీని మీద పైన వేస్తే చాలా బాగుంటది వాసు. కొంచెం గరం మసాలా వేసుకున్నాను, ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు నేను కొంచెం వేసాను. ఫైనల్ గా వేస్తే బాగుంటది అనమాట, టేస్ట్ బాగుంటది. ఓకేనా, కొంచెం గరం మసాలా వేసాను. ఇది వేసాక కొంచెం కలుపుకుందాము. చూడటం కాదు, చెయ్యాలి నెక్స్ట్ నుంచి. హలో, నీ ఫ్రెండ్స్ ఉందే పిలు. సరే, రేపే పిలుస్తాను. పిలు. ఓకే, ఫైనల్ గా ఇదిగో జీడిపప్పు. జీడిపప్పు ఎందుకు వేస్తారో నాకు అర్థమైంది. ఎందుకు? ఫైనల్ టచ్ అప్లు ఉంటాయి కదా మీకు. అదే ఇది టచ్, షటైర్లు మాత్రం బాగా వేస్తావే. ఫైనల్ టచ్ అన్నమాట. ఫైనల్ టచ్ చూడటానికి భలే ఉంది కదా. రైస్ తెచ్చుకోనా? రైస్ తీసుకురాపో, ఇంకా వెళ్ళి స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకా వేడి వేడిగా చికెన్ ఫ్రై విత్ జీడిపప్పు. ఓకే, సూపర్ ఉంటది వాసు. నేను పెడతాను వాసు నీకు. నాకు తెలుసులే, ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేనే పెట్టేవాడు. నాకు తెలుసు నువ్వు ఎందుకు పెడుతున్నావు. చెప్పు. బాగా లేకపోతే తినకుండా ఉండొచ్చు అని నువ్వు నాకు పెడతావు. ఫస్ట్ బాగుంటే నువ్వు తినొచ్చు అని. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నిజం చెప్పలే వాసు, ఎలా ఉంది? నిజం చెప్పు. సూపర్ ఉంది, ఇలా ఉంది. థ్యాంక్ యూ. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో.
ఈజీ అండి, చాలా ఈజీ. సడన్ గా చుట్టాలు వస్తూ ఉంటారు కదా కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ గా, అలా వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ లో చేసుకోవచ్చు చికెన్ ఫ్రై. ఇది ఒట్టి పీసెస్ తినడానికి కాదు, రైస్ లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటది. అందుకే మీరు కూడా వంట చేయండి, కామెంట్ రూమ్ లో నాతో మాట్లాడండి. చూశారుగా టేస్టీ 20 minutes లో చికెన్ ఫ్రై. మరో మంచి వంటకంతో నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఉద్యమ వంట వాసుకి తంట.